సామాన్యంగా లోకంలో కనిపించేటువంటి అసమర్థత ఇతడిలో కనిపించటం లేదు. నీళ్లు తాగి గాలి పీలుస్తూ పళ్ళు తింటూ కఠిన నియమాలు ఆచరించేటువంటి విప్రులు శారీరకంగా బలహీనులుగా కనిపిస్తారు, కానీ వారు తేజస్సుతో చాలా బలవంతులై ఉంటారు తెలుసా. అందుకే మంచి పని చేసినా చెడు పని చేసినా, సుఖం కలిగించినా దుఃఖం కలిగించినా, పెద్ద పని చేసినా చిన్న పని చేసినా విప్రులను అవమానించకూడదు మనం అని కొంతమంది అంటున్నారు. వేదంలో కానీ ధనుర్వేదంలో కానీ వివిధ యాగాల్లో కానీ విప్రుణ్ణి మించిన వాడు లేడు. మంత్రబలం, యోగబలం, ఆత్మబలాలతో విప్రులు ఈ సమస్త జగత్తును స్తంభింపచేయగల శక్తి కలవారు. మనకు పరశురాముడు ఒక్కడే రాజులందరినీ జయించాడు కదా, విప్రుడే కదా. అగస్త్యుడొక్కడే మహాసాగరాన్ని ఒక్క గుర్కులో తాగేశాడు కదా, విప్రుడే కదా. తస్మాత్ బ్రువంతు సర్వేత్ర వటురేవ ధనుర్మహాన్ ఆరోపయతు శీఘ్రం వై తథేత్యూచుర్ ద్విజర్షభాగ. అందుచేత ఈ గొప్ప వింటిని ఈ బ్రహ్మచారి ఎక్కువ పెడతాడు, లక్ష్యాన్ని ఛేదిస్తాడు, సమర్థుడవుతాడు, ఇతడికి శుభం కలుగుగాక అన్నారు. ఈ మాట విని విప్రులంతా తథాస్తు అని దీవించారు. అంత పెద్ద పెద్ద విప్రులు ఉన్నారు కదా అక్కడ, ఉత్తమోత్తమైనటువంటి పండితులు, యజ్ఞయాగాలు చేసినటువంటి వాళ్ళంతా ఉన్నారు. వాళ్ళు ఏమీ మాట్లాడలేదు, ఒకే మాట అన్నారు, తథాస్తు, దీవించారు. ఇలా విప్రులందరూ మాట్లాడుకుంటూ ఉండగానే అర్జునుడు వింటి దగ్గరకు వచ్చేశాడు. నిశ్చలంగా నిలబడి దాన్ని ఒక్కపారి పరిశీలించాడు. తర్వాత ఆ ధనస్సుకు నమస్కారం చేసి చుట్టూ ప్రదక్షిణం చేశాడు. వాళ్ళెవరూ చేయలేదు. ప్రణమ్య శిరసా దేవం ఈశానం వరదం ప్రభుం కృష్ణంచ మనసా కృత్వా జగృహే చార్జునో ధనుః. వరప్రదాత ప్రభువు అయినటువంటి ఈశ్వరుడికి శిరస్సు వంచి నమస్కారం చేశాడు. శ్రీకృష్ణుడిని మనస్సులో ధ్యానించి అర్జునుడు టక్కున వింటిని పైకెత్తాడు. ఒక్కపారి ఇంతే ఊరికే ఇట్లా ఎత్తేశాడు. ఒక పుష్పగుచ్చను ఎత్తినట్టుగా ఎత్తాడు. రుక్ముడు, సునీతుడు, వక్రుడు, కర్ణుడు, దుర్యోధనుడు, శల్యుడు, శాల్వుడు మొదలైన వారు ధనుర్వేదాన్ని నేర్చుకున్న పండితులు. అంతటి వారే ఎక్కుపెట్టలేని ఆ విల్లును అర్జునుడు విష్ణువు వంటి ప్రభావం కలవాడు గనుక ఒక్క నిమిషంలోనే ఎక్కుపెట్టేశాడు. 5 బాణాలు వరుసగా వేసి 5 బాణాలు ఒకదానికొకద గుచ్చుకున్నాయన్నమాట. సంధించి వెంటనే ప్రయోగించాడు. సులభంగా లక్ష్యాన్ని కొట్టేశాడు. అది నేల మీద పడిపోయింది. ఈ తైల చిత్రంలో తైలంలో చూస్తూ వేసేశాడు. ఇదంతా కనురెప్ప మూసి తెరిచే కాలంలో జరిగిపోయింది. అయితే మరుక్షణంలోనే సభలోనూ ఆకాశంలోనూ హర్షధ్వనాలు చెలరేగాయి. దేవతలు అర్జునుడి శిరస్సుపై పూలవాను కురిపించారు. ఒక్క క్షణం అటు ఇటు చూస్తే ఆ దృశ్యం దొరికేది కాదు వాళ్ళకి. అందరూ అటే చూస్తున్నారు. వేల కొద్ది విప్రులు ఉత్తరీయాలను పైకెత్తారు. వాళ్ళకి కావలసిందే కదా. యంగ్స్టర్స్ ఊపారు, సంతోషపడ్డారు, కేకలు వేశారు, చిళ్ళు కొట్టారు. రాజులందరూ ఆహాకారాలు చేశారు, సమాధానంగా ఆనందపడ్డారు. ఒక పక్క తుర్యానాదాలు చెలరేగాయి, మరోపక్క సూత మాగధులు మధురంగా గానం చేశారు. ఆ దృశ్యాన్ని చూసి ద్రుపదుడు ఎంతో సంతోషించాడు. అదే కదా కావలసింది ద్రుపదుడికి. అర్జునుడికి సహాయం చేయాలని సైన్యంతో వచ్చాడు. అక్కడ హర్షధ్వనాలతో
పెద్ద కోలాహలం కూడా ఏర్పడింది. ధర్మరాజు ఇదంతా గమనించి నకుల సహదేవులను వెంటబెట్టుకొని తమ నివాసానికి వెళ్ళిపోయాడు. ఇక్కడ ఉండకూడదు నేను అని చెప్పి చిన్నపిల్లల్ని తీసుకొని బయట వెళ్ళిపోయాడు. చిన్నపిల్లలే కాదు, వాళ్ళు చిన్నవాళ్ళు అని అర్థం. వాళ్ళని తీసుకువెళ్ళిపోయాడు. ద్రౌపదీదేవి లక్ష్యం ఛేదించబడటాన్ని చూసి అర్జునుడి వంక చూసింది ఒక్కపారి. అర్జునుడు ఇంద్రుడి వంటి పరాక్రమంతో శోభిస్తున్నాడు. ద్రౌపది తెల్లని పూలమాల పట్టుకొని మెల్లమెల్లగా అర్జునుడి వద్దకు వచ్చింది. వరమాలను అర్జునుడి మెడలో వేసింది. ఆమె చిరునవ్వు నవ్వుకుంది. చిరునవ్వు నవ్వుతోంది, మాట్లాడటం లేదు, కానీ చూపులతోనే మాట్లాడుతుందా అన్నట్లుగా ఉంది. ఆ సమయంలో ద్రౌపదీదేవి ఇంద్రుణ్ణి వరించిన సచీదేవిలాగా ఉంది, అగ్నిదేవుణ్ణి వరించిన స్వాహాదేవిలాగా ఉంది, గోవిందుణ్ణి వరించిన లక్ష్మీదేవిలాగా ఉంది, సూర్యుణ్ణి వరించిన ఉషాదేవిలాగా ఉంది, మన్మథుణ్ణి వరించిన రతీదేవిలాగా ఉంది, శ్రీరాముణ్ణి వరించిన సీతాదేవిలాగా ఉంది, నలుడిని వరించిన ఆ దమయంతి లాగా ఉన్నది, నలదమయంతి. ద్రౌపదీదేవి గెలుచుకున్నటువంటి అర్జునుడిని విప్రుడు ఆశీర్వదించసాగారు, మెచ్చుకోసాగారు. అర్జునుడు ద్రౌపదిని వెంటబెట్టుకొని స్వయంవర మంటపం నుండి బయటకు వచ్చాడు. శ్రీకృష్ణుడు స్వయంవర మంటపం నుంచి బయటకు వచ్చాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. అర్జునుడి వెంట ద్రౌపది నడిచింది. అందుకు ద్రుపదుడు అంగీకరించాడు, ఎంతో సంతోషించాడు, సమర్థించాడు. ఇదంతా రాజులు చూశారు. ద్రుపదుడు తన కుమార్తెను ఒక విప్రుడికి ఇస్తున్నట్లుగా వారు గ్రహించారు. గేట్ వేయండి అన్నారు. ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. ద్రుపదుడిపై విపరీతంగా కోపించారు. గేటు మూసేశారు. ఈ ద్రుపదుడు ఇక్కడికి వచ్చిన మనందరినీ లెక్క చేయలేదు. తన కూతురును ఒక విప్రుడికి అంటగడతాడా? మనల్ని చిన్నచూపు చూస్తాడా? మనంతా అవమానిస్తాడా? వీడు చూడండి, వీళ్ళకి చేతకాలే, అయినా చూడండి వీళ్ళ కోపం ద్రుపదుడి మీద పడుతున్నారు. వీడి యొక్క ప్రవర్తన ఎలా ఉందంటే, చెట్టును చాలా కాలం నుంచి పెంచి పళ్ళు కాసే సమయానికి చెట్టును నరికేసినట్లుగా ఉంది. వీడు మనలను నిర్లక్ష్యం చేస్తున్నాడు కనుక ద్రుపదుడిని చంపేద్దాం. ఈ దురాత్ముడి గుణాలను చూడనక్కర్లేదు మనమంతా. వీడి పెద్దతనాన్ని గౌరవించనక్కర్లేదు. పుత్రుడితో సహా వీడిని చంపేద్దాం. వీడు పిలుపులు బాగానే ఉన్నాయి, వీడు చేసిన సత్కారము బాగానే ఉంది, మంచి భోజనాలు పెట్టారు, మంచి విందులు ఇచ్చాడు, బాగానే ఉంది, అంతా బాగుంది. దాంట్లో కూర్చోవటానికి మంచి సీట్లు ఇచ్చాడు, ఏం ప్రయోజనం? వీడు పెట్టిన భోజనాలు బాగానే ఉన్నాయి. అయితే పెళ్లి విషయంలోనే వీడు మనలకు బాగా అవమానించాడు, మోసం చేశాడు. ఈ రాజసభలో వీడికి అసలు రాజనే వాడే కనిపించలేదా? ఇల్లు వెక్కబెట్టలేదు, నిజమే ఒప్పుకున్నాము. ఎవడో ఒక రాజు కట్టబెట్టచ్చు కదా. కనుక ఈ కన్య రాజులనే పెళ్లి చేసుకోవాలి కదా అని, నిజమే కదా, వాళ్ళే తీర్మానం, వాళ్ళు అవును నిజమే వాడు నిజమే కదా, నిజమే. ఎవరికి చేయాలి అది అర్థం కాలే ఎవరికి కూడా. పెళ్లి చేసుకోకపోతే అగ్ని నుంచి పుట్టిన ఈమెను మనమంతా ఒక పని చేస్తాం, అగ్నిలోకే తోచేద్దాం, మన దేశాలకు మనం వెళ్ళిపోదాం, పారిపోదాం, అగ్నిలో వేసేసి వీడిని కట్టేసి వెళ్ళి పట్టుకుందాం, అందరూ వెళ్ళి పట్టుకుందాం, వీడిని పట్టుకొని అగ్నిలో వేసేస్తాం. అదో హోమకుండ ఉంది, అక్కడ అగ్నిశాల ఉంది, అగ్నిశాలలో ఉన్నారే, జరుగుతున్నది అగ్ని, దాంట్లో వేసేస్తాం. ఒకవేళ ఈ బ్రాహ్మణుడు చపలత్వంతోనో లోభం చేతనో రాజులందరికీ చెడు చేసి ఉండవచ్చు. అయినా కూడా ఇతడు ద్రౌపదిని పెళ్లి చేసుకోవటానికి తగినవాడు కాదు. వీడేమో విల్లు ఎక్కిపెట్టి ఉండొచ్చు, ఏదో నేర్చుకున్నాడు, ఏదో 10 రాజుల దగ్గర ఎవరో సేవ చేస్తూ వాళ్ళ దగ్గర ఏదో మంత్రాలు చెప్పేటప్పుడు ఏదో నేర్చుకో ఉండొచ్చు, చిన్నవి వద్దని చెప్తారా? ఆ సమయంలో బ్రాహ్మణార్థానికి వెళ్ళినప్పుడో లేక పుణ్యాహం చేయటానికో వాళ్ళకి సత్యనారాయణ వ్రతం చేయించడానికి వెళ్ళినప్పుడో ఎప్పుడో ఈ బ్రాహ్మడు అగ్రహారం నుంచి వెళ్ళి ఆ రాజులు చేసేటువంటి విలువిద్యను నేర్చుకో ఉండొచ్చు. మన రాజ్యం, మన జీవితం, మన సంపద, మన పుత్రులు, మన పౌత్రులు, ఇంకా మన ఇతర దానాలు మనమంతా ఇప్పుడు క్షేమం కోసమే వినియోగిస్తున్నాం కదా. మనమంతా కూడా ఎంత దక్షిణలు ఇస్తున్నామో. అసలు ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు ఏ వీధిలో ఉన్నారు, ఏ అగ్రహారంలో ఉన్నారు, ఎవడు వీళ్ళకి బాడిగిల్లు ఇచ్చింది, ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు, వీళ్ళది ఏ వేదం ఇది సరిగా లేదు.
మనకు చెందవలసినటువంటి కన్యను వీళ్ళు ఎందుకు పొందారు? వీళ్ళకి కావాల్సింది దక్షిణ, వీళ్ళకి కావాల్సింది దానాలు, ధర్మాలు, మంచి భోజనం. వెళ్ళండి, దానికి ఎంతైనా 5 మాటలు తినరండి, ఎవరు వద్దన్నారు? ఎవరు వద్దనేలేదు. కానీ ఈ పిల్లని ఎందుకు వీళ్ళకి ఇవ్వటానికి వీలేదు? అసలు ఈ ద్రుపదుడికి బుద్ధి లేదు కనుక వాడికే బుద్ధి చెబుదాం, మనం ద్రుపదుడిని చూసుకుందాం, ఈ బ్రాహ్మణులు ఎందుకులే. అటువంటి అవమానం మరొకసారి ఇతరులకు కలగకూడదు. స్వధర్మం రక్షించబడాలి. ఎప్పుడూ కూడా రాజులకు ఇలాంటి గతి పట్టకూడదు అని రాజులందరూ మాట్లాడుకున్నారు, ఒక తీర్మానం చేసుకున్నారు. ద్రుపదుడిని వధించాలని ఆయుధాలు పట్టుకొని ముందుకు దూకారు. అవమానమైన వాళ్ళందరూ వచ్చారు. అలా మీదకు వస్తున్నటువంటి రాజులను చూసి ద్రుపదుడు భయపడ్డాడు. ఇక విప్రుల వద్దకు వెళ్ళి శరణు వేడాడు. విప్రులు, నన్ను మీరే రక్షించాలా, నా గతి చూడండి అని. అప్పుడు మదించిన ఏనుగులాగా మీద పడుతున్నటువంటి ఆ రాజులను భీమార్జునులు ఎదుర్కొన్నారు. రాజులు ఆయుధాలను ఎత్తి వారిని చంపాలనుకున్నారు. అప్పుడు భీముడు ఒక చెట్టును పీకి ఒక్కసారి విదిలించి దాని ఆకులు రాల్చేశాడు. అర్జునుడు పక్కన చెట్టును పట్టుకొని నిలబడ్డాడు. ఆకలంతా పోయిన తర్వాత చూస్తే భయంకరంగా ఉంది ఆ చెట్టు. దాన్ని పట్టుకున్నాడు. అప్పుడు భీముడు దండం పట్టుకొని నిలబడిన యముడిలాగా ఉన్నాడట. ఆ రూపాన్ని చూసి అర్జునుడే ఆశ్చర్యపోయాడు. వెంటనే ధనస్సు పట్టుకొని ఇంద్రుడిలాగా నిలబడ్డాడు. ఈ సాహస కార్యాన్ని శ్రీకృష్ణ భగవానుడు చూసి బలరాముడితో ఇలా అన్నాడు, అన్నా అటు చూడు, సింహంలాగాను వృషభంలాగాను విలాసంగాను ఠీవిగాను నడుస్తున్నవాడు, పొడవుగా ఉన్న విల్లును లాగుతూ ఉన్నవాడే అర్జునుడు. తెలుసా నీకు? అవును, నాకు తెలుసు నాన్న, తెలుసు. ఒక్కసారిగా చెట్టును పీకి రాజులందరినీ ఎదిరించి నిలబడి ఉన్నవాడే భీమసేనుడు. తెలిసిందా? ఇలాంటి అద్భుతమైనటువంటి పరాక్రమాన్ని ప్రదర్శించేవాడు ఈ భూమండలాలలో భీముడొక్కడే, మరొకడు లేడు. దీన్ని చూడటానికి నేను వచ్చాను. ఇంతకుముందు విశాలమైన నేత్రాలు గలవాడు, సింహం వంటి శరీరం గలవాడు, నడక గలవాడు, వినయంతో కూర్చున్నవాడు, పచ్చగాను తెల్లగాను ఉన్నవాడు, పొడవుగా ఉన్న అందమైన ముక్కుతో ఉన్నవాడే ధర్మరాజు. చూడు, అతడిప్పుడు ఇక్కడ లేడు. వెళ్ళిపోయాడు. అప్పుడే వెళ్ళిపోయాడు కదా, నకుల సహదేవులను తీసుకొని వెళ్ళిపోయాడు. ఆయన ఉండకూడదు, అక్కడ ఉంటే తెలిసిపోతుంది, అందుకని వెళ్ళిపోయాడు. పంచపాండవులు లెక్క పెడతారు కదా, అందుకని ముగ్గురిని మాయం చేసుకున్నాడు. ఆయన పక్కన కుమారస్వామిలాగా ఉన్నవారి కూర్చోంటారు చూడు, నకుల సహదేవులు. తెలుసా నీకు? ఆయన వెంట వెళ్ళిపోయారు. చూసావా? నేను చూశానన్నా అన్నాడు. ఈ పాండవులు కుంతీదేవి లక్క ఇంటి నుంచి బయటపడ్డారని నేను విన్నాను అన్నాడు. అప్పుడు రాజులు వీరాలాపాలు చేశారు. వాటిని కృష్ణుడు విని మళ్ళీ బలరాముడితో ఇలా అన్నాడు, అన్నా మనం రంగంలోకి దిగరక్కర్లేదు, మనం ఎందుకు దిగాల, తొందరపడక్కర్లేదు. దేవదానవులందరూ కలిసి వచ్చి ఎదిరించినా పర్వాలేదు, అర్జునుడొక్కడే వారిని ఎదిరిస్తాడు, జయిస్తాడన్నా. అలాంటి ఈ మహావీరుడికి ఈ మానవ మాతృలను జయించడం ఒక లెక్కే కాదన్నా. ఒకవేళ అర్జునుడు మన సహాయాన్ని కోరితే తప్పకుండా సహాయం చేద్దాం, అప్పుడు మనం యుద్ధం చేద్దాం. నిజానికి మనకు ఆ అవసరమే రాదు. పరాభవ పాండుసుతేన చాస్తి. పాండునందనుడైన అర్జునుడు ఎప్పుడు పరాజయం కలగదు అన్నాడు శ్రీకృష్ణుడు. ఆ మాటలు విని బలరాముడు నీరు లేని మేఘంలాగా నిశ్చింతగా ఉన్నట్లుగా ఆసనంలో కూర్చున్నాడు. అయ్యో, మంచి పని ఉండేది, ఇప్పుడు ఖండిత నేను యుద్ధానికి వెళ్ళింటే బాగుండు అనుకుంటున్నాడు. ఏం చేస్తావు? మా మేనత్త అయినటువంటి కుంతీదేవి పుత్రులతో కలిసి లక్క ఇంటి నుండి బయటపడిందని విని నాకెంతో సంతోషంగా ఉంది, వారు క్షేమంగా ఉన్నందుకు ఆనందంగా ఉందని కృష్ణుడితో అన్నాడు బలరాముడు. నాకంతే చాలు, నువ్వు వద్దన్నావు సరే, నేను కూర్చుంటున్నాను, కానీ వీళ్ళు బయటపడ్డారే చాలు. నేను కొంచెం లోపలే నాకు అనుమానం ఉండింది, నిజంగా బయటపడ్డారా అని తెలిసింది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. స్వయంవర మంటపం వద్ద చెలరేగిన రాజుల మదాన్ని అర్జునుడు అణచివేశాడు. అతడి వీర విహారాన్ని చూసి విప్రుల ఆనందానికి అంతులేదు.
విప్రులంతా సంతోషపడుతున్నారు, మనవాడు మనవాడు అని. ఎంతో పొంగిపోయారు విప్రులందరూ కూడా. మా బ్రాహ్మణులో ఇంత పెద్దవాడు ఉన్నాడు, అందే చాలని. కృష్ణాంజనాలు కమండలాలంతా పైకెత్తారు, కమండలంలో నీళ్ళంతా వేశారు, అందరికీ శాపం ఇచ్చారు. మేము శాపం ఇస్తున్నాం మీకు. అక్కడికి వెళ్ళేది ఆ రాజుల మీద వేసేది శాపం. నువ్వు కోతి అయిపో, నువ్వు నక్క అయిపో, నువ్వు దున్నపోత అయిపో, ఎవరు కాలేదు, ఊరికే వెళ్ళు. కమండాలు పైకెత్తి చూపి వాళ్ళంతా ఆడించారు, జాగ్రత్త. ఇంకా కొంతమంది కమండలాలతో చూపించి నీళ్లు లేవు కమండలంలో, లేకపోతే నిన్ను భస్మం చేసేస్తానని కొంతమంది. భయపడొద్దు, ఏ బ్రాహ్మణ భయపడొద్దు, నువ్వు మేమున్నాం అని అందరూ కూడా వెనకలేదో వాళ్ళేదో చేసినట్టుగా విజృంభించి పడగొట్టు వాళ్ళను, మేము చూసుకుంటాం, మేము కూడా శత్రువులతో యుద్ధం చేస్తాం, దుష్టులను పడగొడితే ఏం లేదు, ఊరికే ఇట్లా అంటున్నారు అంతే. ఆ మాటలు విని అర్జునుడు నవ్వుతూ, మహాత్ములారా, మీరు ఊరికే ప్రేక్షకులై చూస్తూ ఉండండి, ఎందుకు ఈ గలవ చేస్తున్నారు మీరు? ఊరికే నా పక్క నిలబడండి, ఎందుకు ఈ గందరగోళం చేసుకుంటున్నారు? దండ తెగిపోతున్నది, జంజం కింద పడిపోతున్నది, ఉత్తరీయం జారిపోతున్నది, ఏంటి కథ మీది? మీరందరూ నా పక్క ఉంటే చాలు, అట్లా ఉండండి, పక్కన నిలబడుకోండి. ఏదైనా వాళ్ళది ఏదైనా వచ్చి ఆయుధం తగిలితే మీ గతి ఏంటి? అట్లా ఉండండి, అదే నాకు చాలు. నాకు కొండంత బలం వస్తుంది. విప్రులారా, మహానుభావులారా, నా మాట వినండి. లేదు రేపటి నుంచి మా ఏరియాలో ఉండాలా, మీ ఏరియాలోనే ఉంటాను, మా అగ్రహారం వదిలిపోయి మేము ఫ్రీగా మీకు ఇల్లు ఇస్తాం, అట్లనే చేయొచ్చు, తొందర లేదు. మా ఇంట్లో ఉండండి, పైన పోర్షన్ ఖాళీ, మీ అందరికీ అదే కావచ్చు, మీరు ఎంత ఉండండి చాలు, అంతే, పర్వాలేదు అని చెప్తున్నారు. వీరి సంగతి నేను చూసుకుంటాను కదా, మీ చేత కాదు, నేను చూసుకుంటాను కదా, మీరే నాకు అండ, మీరు ఆశీర్వదించండి చాలంతే అని అంటూనే వీళ్ళందరికీ ఏదో మహా ఆనందం, విప్రులందరికీ కూడా. కానీ విప్రులు చిన్న పెద్ద పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు మాత్రం గోల. వాళ్ళు విషలు వేసింది నాకు నేర్పించారు వాళ్ళే. వేసిందే. నేను 100 కొద్ది బాణాలను ప్రయోగిస్తాను, చూస్తూ ఉండండి. బుసగొట్టే పాములను మంత్రాలతో నివారించినట్లుగా వీరిని నివారిస్తాను చూడండి అని ధనస్సును పట్టుకొని భీముడి ప్రక్కన నిలబడ్డాడు. 2 ఏనుగులు శత్రువుల ఏనుగులపై పడినట్లుగా భీమార్జునులు కర్ణుడు మొదలైన వారిపై పడ్డారు, యుద్ధానికి దిగారు. అక్కడ పండుగ వాతావరణం అంతా పోయింది, గోవింది కొట్టకపోయింది. యుద్ధ వాతావరణం నెలకొంది, పరిగెత్తిపోవటమే జనమంతా, వద్దు అని. కొంతమంది చూస్తున్నారు పైన, కొంతమంది కింద పడి పైన పడి పరిగెత్తిపోతున్నారు. అమ్మోయ్ ఇదేంటో, మనం భోజనశాలకు పోదాం పదండి, అక్కడ కూడా యుద్ధం జరిగితే చాలు, తొందరగా భోంచేస్తాం పదండి పరిగెత్తారు. కొంతమంది మాత్రం చూస్తున్నారు. అందరి ముఖాల్లోనూ చిరునవ్వులు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.